హలో! దిలీప్. ఓకే. దిలీప్ గారు చెప్పండి. ఇంకా ఇది ఓకే. నాకు ఓసిడి అనమాట. ఓసీడీ. ఓకే సార్ చెప్పండి. నా వెంట కుక్క వెళ్ళిందనుకోండి. హ్మ్. నాకైతే రైట్. దిలీప్ గారు మీరెక్కడుంటారు? తిరుపతి. తిరుపతిలో ఉంటారు. ఎంత మీ వయసు? మీ ఏజ్ ఎంతండి? మీ ఏజ్ ఎంత? 38 38. ఏం చదువుకున్నారు? అయిపోయింది. ఖాళీగానే ఉన్నాను. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ డిగ్రీ దాకా చదువుకున్నారు. రైట్. హ్మ్. మ్యూట్ చేయండి చెప్తాను నేను. 28 అండి మీ ఏజ్? 38. 28. 28. రైట్. రైట్. మ్యూట్ చేయండి చెప్తాను నేను. మీ వాయిస్ మ్యూట్ చేయండి దిలీప్ గారు. రైట్. రకరకాల ఓసీడీలుంటాయి. ఓసీడీ అనగానే మనకి సినిమాల్లో చూసి క్లీనింగ్ డిజార్డర్ ఒకటని. క్లీనింగ్ కాదు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇందులో డాగ్ గురించినటువంటి ఓసీడీ ఉంటది. హ్మ్. వాళ్ళకేంటి అనంటే డాగ్ కరుస్తదేమో హ్మ్. అనేటువంటి భయం. అక్కడెక్కడో చిన్నప్పుడో ఎక్కడో కొన్ని ఇన్సిడెంట్స్ చూసుంటారు. లేదా సినిమాల్లో చూసుంటారు. లేదంటే ఎక్కడైనా చదివుంటారు. వాళ్ళేం జేస్తారంటే ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉంటారు. అట్లా డోర్ తీసుంటే డాగొచ్చి ఎళ్ళిపోయిందేమో. హ్మ్. కారు ఆహ్, డోర్స్ ఓపెన్ ఉంటే, విండోస్ ఓపెన్ ఉంటే డాగొచ్చి కరుస్తదేమో హ్మ్. అని క్లోజ్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేస్తూ ఉంటారు. ఇలా చేతులు చెక్ చేసుకుంటూ ఉంటారు. కుక్క కరిసిందా ఏంటి? ఓకే. కాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. కుక్క కరిసిందా ఏంటి అని. హ్మ్. ఒక ఆవిడ తన కొడుకు 8, 9 ఇయర్స్ ఉంటుందన్నమాట. ఆ కొడుకు మూతి ఎప్పుడు ఇట్లా మూసేసి ఉంటది. హ్మ్. ఎక్కడికెళ్ళినా ఇట్లా మూతి పట్టుకొని వెళ్తూ ఉంటది. ఓకే. ఎందుకు అనంటే డాగొచ్చి ఆ పిల్లవాడి మూతి నాకేస్తదేమో అని భయం. ఓకే. వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది. కానీ ఇది భయంకరమైనటువంటిది. అలాగే ఆయన డాగ్ గురించి ఆయనకు ఓసీడీ ఉంది. ఆయన దిలీప్ గారు కౌన్సెలింగ్ తీసుకోవాలి. హ్మ్. ఒకవేళ సివియారిటీ ఎక్కువుంటే కొంత మెడిసిన్ తీసుకొని కూడా కౌన్సెలింగ్ తీసుకోవాలి. కౌన్సెలింగ్ మస్ట్ అనమాట. హ్మ్. కౌన్సెలింగ్‌తో కంప్లీట్‌లీ అధిగమించగలరు. వీళ్ళ ఫోకస్ అంతా డాగ్ మీద ఉంటది. కానీ డాగ్ కాదు ఇక్కడ ప్రాబ్లమ్ ఓసీడీ ప్రాబ్లమ్. ఓకే. ఓసీడీలో డ్రామా డాగ్. హుహు. డాగ్ కరవదని ఎంత చెప్పినా, డాగ్స్ ఇట్లా కరవ్వని లేకపోతే డాగ్ నుంచి దూరం వెళ్లి డాగ్‌ని ఎంత చేసినా మళ్ళీ వస్తూనే ఉంటది. హ్మ్. రైట్? అది వేస్ట్ అయిపోతుంది. ఓసీడీని హ్యాండిల్ చేయాల్సుంటది. ఇప్పుడు ఎట్లాంటిదంటే, ఒక అమ్మాయి టీవీ చూస్తుంది. మహాభారతం వస్తుంది. మహాభారతంలో అర్జునుడు బాణం వేసి కొడుతున్నాడు సార్ అంటది. హ్మ్. అమ్మ అర్జునుడు ఎందుకు కొడతాడు? కొట్టడు అని చెప్తాము. నా మీద నమ్మకంతో నమ్ముతది. తర్వాత భీముడు గద పెట్టి కొడుతున్నాడు సార్. హ్మ్. భీముడు ఎందుకు కొడతాడమ్మా అని చెప్తే, మళ్ళీ నా మీద నమ్మకంతో మళ్ళీ ఈలోపు ఇంకోడెవడో శూలం పెట్టి పొడుస్తున్నాడంట. ఇది ఇది ఎండింగ్ ఉండదు. హ్మ్. కంటిన్యూ వస్తూనే ఉంటదిక. హ్మ్. అక్కడ ప్రాబ్లమ్ టీవీ ఆఫ్ చేస్తే ఇంకేం లేదు. హ్మ్. అలాగే ఇక్కడ ప్రాబ్లమ్ ఓసీడీ. ఓసీడీని డీల్ చేయకుండా డాగ్‌ని ఎంత డీల్ చేసినా అనవసరం. ఓకే. కాబట్టి వీళ్ళకి తెలియక ఏం చేస్తారంటే, ఆ ఓసీడీలో ఏదైతే విషయం కొంతమంది హెల్త్ యాంగ్జైటీ ఉంటది. వాళ్ళు మాటిమాటికెళ్ళి టెస్ట్‌లు చేసుకో ఎంత టెస్ట్‌లు చేపించినా, ఎంతమంది డాక్టర్లు చెప్పినా మళ్ళీ డౌట్ వస్తూనే ఉంటుంది. ఒకాయన ఉంటాడు పెద్దాయన. ఆయన హెల్త్ యాంగ్జైటీ ఉంది. ఆయన కౌన్సెలింగ్ తీసుకోలేదు. కానీ అడుగుతూ ఉంటాడు. డబ్బులేసేస్తూ ఉంటాడు. సెషన్ ఇవ్వండి అంటుంటారు. బ్రష్ చేస్తాడు. బ్రష్ చేస్తుంటే ఇట్లా ఊస్తే దాంట్లోంచి కొంచెం బ్లడ్ పడ్డదనుకోండి. వెంటనే 7,500 నాకు ట్రాన్స్‌ఫర్ చేసేసి సెషన్ కావాలి అని అడుగుతాడు. హ్మ్. అట్లా లేకపోతే టెస్ట్ కింద క్యాన్సర్ వచ్చేసిందేమో, ఇంకోటొచ్చిందేమో. అట్లా హెల్త్ గురించి ఎంత ఫోకస్ చేసినా దెన్ అది తగ్గదు. హ్మ్. ఓసీడీని డీల్ చేయాలి. ఓసీడీ కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇంకొకతను ఆ కిడ్ తన కిడ్డా? కాదా? వేరే వాళ్ళతో తన భార్యకి అందాం. రిలేషన్‌షిప్ ఓసీడీ ఉంటది. ఆ కిడ్ మీద విపరీతమైన ఆలోచనలొస్తొస్తాయి. చంపేస్తానని భయమేస్తుంటది. ఎక్కడికెళ్తే ఆ కిడ్‌ని తోసేస్తానని భయమేస్తుంటది. రకరకాల కన్ఫర్మేషన్ కోసం టెస్టులు చేపించుకుంటూ ఉంటారు. అలాగే బెంగుళూరు ఎళ్లి నిమ్హాన్స్‌లో ట్రై చేసి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ ఎవరు, ఇదంతా ఎందుకు డీఎన్ఏ టెస్ట్ చేపించుకో. అయిపోతది కదా! మనకు కూడా అది కరెక్టే అనిపిస్తది. అవును. వెళ్ళాడు, డీఎన్ఏ టెస్ట్ చేపించాడు. హ్మ్. 99% ఎంతో పాయింట్ అంత పర్సెంట్ కలిసిందని చెప్తారు. తర్వాత మళ్ళీ డౌటొస్తది. వాళ్ళు నిజంగా చేశారా లేదా? లేదా నేనెక్కడ డైవోర్స్ ఇచ్చేస్తాను భయంతోని కలిపుంచాలని ట్రై చేస్తారు గదా! హ్మ్. అలా ఫేక్‌గా ఇచ్చాడా? ఓకే. ఆ డీఎన్ఏ టెస్ట్ మీద డౌటొస్తది. హ్మ్. నెవర్ ఎండింగ్ అది. అలాగే హెచ్ఐవీ, ఓసీడీ ఉంటది. టెస్ట్‌లు చేపిస్తూనే ఉంటదావిడ. టెస్ట్ చేపిచ్చిన తర్వాత చేసినోడికి బ్లడ్ ఇస్తాం గదా! వాడికి హెచ్ఐవీ ఉంటే ఏంటి? వాడికి టెస్ట్ చేపిస్తాం. అతనెందుకు చేస్తాడు? బాబు ఈ 20,000 నీ దగ్గర ఉంచి టెస్ట్ చేపిచ్చమంట. అట్లా లక్షలు, లక్షలు ఖర్చు చేస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి ఇక్కడ డీల్ చేయాల్సింది ఓసీడీని. ఇప్పుడు దిలీప్ గారి విషయంలో కూడా డీల్ చేయాల్సిన డాగ్‌ని కాదు, డీల్ చేయాల్సిన ఓసీడీని కంప్లీట్ కౌన్సెలింగ్ తీసుకున్నట్లయితే సులభంగానే అధిగమించవచ్చు. రైట్? నెక్స్ట్ కాల్ తీసుకోండి.